మనం ఏ రీతిగా క్షేమాభివృద్ధి ఉండాలో మనము నేర్చుకోవటానికి మనం ఆయన అడుగుతూ ఉంటే ఆయన మనకి సహాయం చేయగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నాడు. కనుక ఈ దినాన్ని దేవుడు మనకు సహాయం చేసి ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవునితో సహవాసం అనేది మనల్ని బలాభివృద్ధి చేసేదిగా ఉంటుంది. ఆయనతో కలిసి యాత్ర చేసే ఈ మార్గము మనల్ని బలాభివృద్ధి చేసేదిగా ఉంటుంది. అందరి బట్టి ఒకసారి మన చేతులకి దేవుని స్తోత్రాలు పలుకుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అదే రీతిగా క్రీస్తు చేసినందున ప్రభు చేత కేవలము దేవుని నోటి ఊపిరి చేత మనల్ని ఆయన సజీవులుగా చేసి దేవుని నామ మార్గంగా బ్రతకటానికి ఎన్నో మన కొరకు ఆయన ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ మనిషి కొరకు ఎన్నో ఆయన ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఏర్పాటుకు తగినట్లుగా మనము బ్రతకటానికి ఎన్నో లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క నామం మహిమార్థంగా మనము బ్రతకటానికి మనం ఏ రీతిగా ఉండాలో, మనల్ని ఏర్పరచుకున్న మన జీవితం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ కొన్ని విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేయబోతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం పూర్వ భాగాన్ని చదువుతాం. యోధాను దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయను. దేవునికి మహిమ కలుగునగాక. ఇది గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని 781 పేజీ జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయను అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. క్రీస్తు చేసినంత కృప చేత ఏర్పాటు తగినట్లుగా మనం జీవించాలి అంటే మన జీవితం ఏ రీతిగా ఉండాలో ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏర్పాటుకు తగినట్లుగా మనం ఉండటానికి నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతున్నారు. ఆ ఏర్పాటుకు తగినట్లుగా ఉండటానికి ఇక్కడ గమనించినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా తన మందయగు యోధా వారిని దర్శించి, హల్లెలూయా, దేవుడు వారిని దర్శించి వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా ఆయన చేస్తూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంది. మరి దేవుని దగ్గరకు వచ్చిన మన జీవితము, దేవుణ్ణి ఎదుర్కోవలసిన మన జీవితము ఏ రీతిగా కట్టబడాలో, క్షేమాభివృద్ధి నిలిచే రీతిగా మనం ఎదగాలో జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. యోధ అనగా స్థితి అనే అర్థం. స్థితించే ఈ ప్రజలను దేవుని నామ మహిమార్థంగా మనం బ్రతకటానికి, దేవుని నామ మహిమార్థంగా ఆ ప్రజలని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి ఒక బలమైన సైన్యముగా ఆయన తయారు చేస్తూ అశ్వముతో పోలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతాడు. అశ్వము అనగా గుర్రము దేవునికి మహిమ కలుగుతాడు. మంచి దేవుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అశ్వముల వంటి వారిగా చేయను. ఎవరిని అనగా ఆయన్ని స్థితించే ప్రజలను, ఆయన్ని సేవించే ప్రజలను, ఆయన్ని ఆరాధించే ప్రజలను ఏం చేస్తూ ఉన్నారంటే అశ్వముల వంటి వారిగా, రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తూ ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు, ఆయనే దర్శించి ఆ రీతిగా చేస్తున్నాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దీని గురించి కొంత వివరంగా మనకు జ్ఞాపకం చేసి సహాయం చేయగలుగుతారు. క్రీస్తు చేసినంత నష్టపరిచేత రీతిగా మనం స్థితించే వారిగా ఉంటే మనం ఆ విధంగా అవుతాము అని గుర్రంలో అంటే నిజంగా మనుషులు గుర్రాలు అయిపోతాం కాదు, కానీ మన స్వభావాన్ని మార్చడానికి దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని సిద్ధపరచడానికి దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆ విధంగా మార్చబడుతూ ఉంటాం అనేది జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ లేఖనాల నుంచే ప్రభు కొన్ని మాటలు మన వెనుకలో దీనికి సహాయం చేయగలుగుతాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం.
హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. మన అంటున్నట్టు దేవుడు మనల్ని తన ఏర్పాటుకు తగినట్లుగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఏర్పాటుకు తగినట్లుగా మనల్ని సిద్ధపరిచే దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే రాజకీయములకు అశ్వముల వంటి వారిగా ఉండటానికి నేర్పిస్తూ ఉంటున్నాడు, పోలిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. అయితే ఆ విధంగా ఉండే ప్రజలు ఎవరంటే అధిపతి అయిన యెహోవా మందవలె ఉన్న యోధా వారిని దర్శించి, దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలను దర్శించి, దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రజలను దర్శించి వారిని రీతిగా మార్చాలని దేవుని యొక్క సంకల్పం ప్రకారం మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను, వీరులు దానిని విని సంతోషించగరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. దేవుని బిడ్డలారా, మనము ప్రభునందు విశ్వాసముతో సాగిపోవడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ పరిస్థితిలో ఈ కీర్తన రాస్తూ వచ్చేదంటే పైన రాయబడుతూ వచ్చింది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేతిలో తోలివేయబడిన తరువాత రక్షించిన కీర్తన అని రాయబడుతూ వచ్చింది. అబీమెలెకు అంటే మరి ఆ యొక్క ఆ రాజుకు అటువంటి బిరుదు అన్నమాట. అక్కడ ఆశీస్సు అన్నటువంటి పరిశుద్ధ లేఖనాలు మనం చూస్తే చూడండి, ఆ మాటలు కూడా చదువుతా ఉంటారు. మొదటి సమయాలు కన్నా మొదటి 21వ అధ్యాయం, మొదటి సమయాలు కన్నా 21వ అధ్యాయము గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని చదువుతా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడం, నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంది. 21వ అధ్యాయం కూడా వచ్చింది. ఇక్కడ గమనించినప్పుడు పౌలు తాను సరినట్టు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు మాట? ఏ సమయంలో నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను అని అంటూ ఉన్నాడంటే పౌలు తాను సరినట్టు ఉన్నాడు. తరుముతున్న సమయంలో భక్తులు ఏమంటున్నాడు? తరుముతున్నప్పుడు ఒక శత్రువు తరుముతూ ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాలి కానీ ఇంటికి తరమబడాలి, దేవుడు అనేది దేవుని పూజించే పరిస్థితి. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే మనం ఎటువంటి వారం కావాలి, ఎటువంటి వారం అయితే దేవుడు అంగీకరిస్తాడు అనేది తెలుసుకోవాలని చెప్తున్నాడు. సౌలు దావీదుని తరుముతూ ఉన్నప్పుడు అక్కడ పారిపోతూ వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడంటే గాతులు రాజైన ఆశేషు నటకు వచ్చాను. ఆశేషు సేవకులు ఆ దావీదు ఆ దేశపు రాజు కాగా వారు నాట్యమాడుతూ గాన ప్రతిగానం చేస్తూ పౌరుకు వేల కొలది నటన చేసినట్లు, దావీదు 10,000 కొలది నటన చేసినట్లు ఆడిన ఆటలు ఇతర తీర్చులే మూర్తులవే కదా అని అతను వచ్చి రాజుతో మాట్లాడగా, రాజు దగ్గర ఉన్న ఆ సమయంలో ఏమంటున్నారంటే ఇతడు మరి అప్పుడు ఆ యొక్క విన్యాసులు పడగొచ్చిన వ్యక్తిగా ఉన్నాడు, సంతోషించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆగిన ఇతని గురించి పాట కూడా పాడాడు. తీసుకొచ్చి మనలో ఉంచుకోవటం మంచిది కాదు, రాజ్యాన్ని తెచ్చేసి రాజుగారికి సలహాలు ఇస్తూ వారు మాట్లాడే పరిస్థితులు అన్నమాట. అటువంటి సమయంలో ఇక రాజు ఏం చేస్తే 12వ విషయంలో రాజు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని రాజైన ఆశించినట్టు భయపడిను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని ఎదువాని వాళ్ళు నటించుతూ ద్వారపు సరుకుల మీద చేతలు తీస్తూ ఇల్లు తన గడ్డము మీదకి ఆనందిస్తూ ఉంటాను. వారతని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చాను. కావున ఆశిస్తూ రాజు మీరు చూపుతారు కదా వానికి పిచ్చి పట్టినది నా యొక్కకు నేను ఎందుకు తీసుకుని వచ్చి పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేమి పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయటకు నేను తీసుకొని వచ్చుకోలేను. వీడు నా నగరదానికి రాకూడదా ఏమంటున్నారు? నా నగరదానికి రాకూడదు. దేనికి అసలు చేసేది? రాజుకు భయపడి పిచ్చి వాళ్ళలాగా నటించేదంట. ఆ పిచ్చి చేస్తున్న చూసి రాజు ఏమంటాడంటే మీరు అసలు నా నగరంలోనికే రాకూడదు, రా చదివిన వాడు కాదు అంటున్నాడు.
అటువంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని చూపిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. అందుకే అన్నాడు, కూడి రండి మనం యెహోవాను గణపరుస్తున్నాం. ఏ సమస్య ఉంది, ఏ ఇబ్బంది ఉంది, ఏ శత్రువు తరం పడుతూ ఉన్నాం, ఏ అవసరమైన పరిస్థితులు బ్రతుకుతూ ఉన్నాం, ఆ స్థితి నుంచి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కూడి రండి యెహోవాను గణపరుస్తున్నాము. గణపరిస్తే ఏం జరిగింది? గణపరిస్తే ఏం జరిగింది చూడండి. అదే ఆశ్చర్యరాజు 6 అధ్యాయులు మన వచ్చిన మనం చదువుకుంటూ ముందుకెళ్ళాం. ఆగస్టు రాజు వద్ద కొంతకాలం దావీదు ఉన్నాడంట, చేర్చుకున్నాడు. కానీ తర్వాత దావీదు ఉన్నాడు. ఉన్న తర్వాత ఆ ఆగస్టు రాజు దావీదుకి ఒక ప్రాంతాన్ని కూడా తనకి పరిస్థితి 27వ అధ్యాయము 6వ వచనం చూస్తే, ఆగస్టు ఇస్రాయేలు అనే గ్రామమును ఆ వినమున అతను చూస్తాను. కాబట్టి నేటి వరకు ఇస్రాయేలు యూదా రాజుల వర్షములో ఉన్నది. ఈ ప్రాంతము యూదా రాజుల వర్షములో ఉన్నట్టు పరిస్థితులను కలిగిస్తోంది. ఈ ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆ రాజు వద్దకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాజు దగ్గర మంచిగా బ్రతికాడు. బ్రతికిన తర్వాత మరి తను ఆ యొక్క ప్రాంతాన్ని సంపాదించుకున్నాడు బ్రతకడానికి. ఆ తర్వాత చూస్తే నివాసం చేయడానికి, ఆ తర్వాత చూస్తే మళ్ళా దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకే మాటలు జ్ఞాపకం చేయవలసి వస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉంది, తరంబడుతూ ఉన్నాడు, నిర్ణయం చేయబడుతూ ఉన్నాడు. మరి ఇటువంటి వాడు ఎందుకు అన్నట్లు మాట్లాడబడుతూ ఉన్నాడు. ఆయనను జీవన కలిగిన దేవుణ్ణి నడుస్తూనే ఉన్నాడు, జీవన కలిగిన దేవుణ్ణి కనపరుస్తూనే ఉన్నాడు, జీవన కలిగిన దేవుణ్ణి కొని పడుతూనే ఉన్నట్టు తర్వాత ఈ ఆసక్తి రాదు యుద్ధము చేయడానికి వారు సిద్ధమవుతున్నప్పుడు మనతో ఉన్న ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, దావీదుని మనతో రానియొద్దు, దావీదుని కొన్ని పౌలు ఆ శత్రువుని జయిస్తూ వచ్చాడు కనుక మనలోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తారంటే మన పౌరు పక్షంగా ఒత్తిడి చేస్తాడు. కాబట్టి మనలో ఒత్తిడి పెట్టేసి వారి యొక్క సైన్యం మాట్లాడుతూ ఉన్నది. ఇంత వరకు కూడా ఎట్లా ఉన్నదంటే ఇక్కడ చూస్తే చూడండి 29వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. గమనించినప్పుడు ఇక్కడ రావద్దు ఈ ఎదురులు ఎలా రావాలను అని ఆశీస్సును అడగగా అడుగుతూ ఉంటారు. మనతో ఎందుకు ఇక్కడ రావద్దు రావద్దు అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ కూడా ఏదో అని కనిపిస్తాను, నేను ఎల్లప్పుడూ కూడా ఏదో అని కీర్తిస్తాను. అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సహాయపడుతున్నా ఎవరో ఆదరించేదని చెప్పి వారి దగ్గర మాట్లాడారు. ఆ కష్టాలు పడగండు ఎటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా దేవుణ్ణి మరుస్తున్నాడంటే మరవట్లేదు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆరాధన అంటున్నాడంటే ఆశిస్తున్నాడు కదా, నేను మౌలి వస్తుంది నా దగ్గర ఉండిన ఎక్కడ చదువునప్పుడు బాధ్యత ఇతడే కాదా, ఇతడు నా దగ్గర చేరిన నాట నుండి నేటి వరకు ఇతడు నుండి తప్పేమో నాకు కనబడి తీసుకున్న సంతారులతో ఆమెను వారు మాత్రం ఏదో తప్పు మస్తూ ఉన్నారు. ఇతడు వెళ్ళి సౌలు ప్రజల పక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాజు ఏమంటాడంటే నాకు ఎటువంటి తప్పు కనబడలేదని చెప్పి వారి యొక్క మాటలు విన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తూ వచ్చారంటే చూడండి, అదే 29వ అధ్యాయము 9వ వచనం చూస్తే
ఆశీస్ అన్నాడు, దైవ దేశంలో మీరు నాకు నా దృష్టిని కనబడుతున్నామని నేను ఎరుగుతున్నాను. ఆయన సత్యోడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తూ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన చేరి వేస్తూ ఉన్నారు, శత్రువుతో చరి వేస్తూ ఉన్నారు. అయితే ఆశీస్ రాజు అంటున్నాడు, నువ్వు నా ఎదుట ఉన్నంత వరకు చేయలేదు. నా దృష్టిలో నువ్వు ఎట్ట ఉన్నావు, దేవదూత వదిలిస్తావు, నువ్వు నా దృష్టికి కనబడుతున్నావు నేను ఎరుగుతుంది. కానీ తిరిగి సర్దారులు ఇప్పుడు మనతో కూడా యుద్ధ మనకు రాకూడదని చెప్తున్నారు. కాబట్టి ఉదయం నీవే నీతో కూడా వచ్చిన ఈ అభిమానుల సేవకులను త్వరగా లేవవలను. ఉదయం వేసి తెల్లవారగానే బయలుదేరిపోవాలని దానినకు ఆశిస్తున్నాను. ఇక నుంచి వెళ్ళిపోండి. ఆయన నేను పక్షంగా ఏం చేస్తానయ్యా అని చెప్పేసి రాజు పక్షంగా జరిగితే రాజు యొక్క సర్దారులందరూ ఇక్కడ మన పక్షంగా ఉండకూడదు, ఏదైతే పంపిస్తే చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు దానికి ఏం జరుగుతుంది, అవమానకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో కూడా ఆ సమయంలో రాసిన ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి గణపరుస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మన జీవితము ఏర్పాటు చేయబడిన మనము ఏ రీతిలో ప్రభు కొరకు బ్రతకాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ జీవిత యాత్రలో కష్టాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి, లేకపోతే దుఃఖకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అవసరం చేసేవారు ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితులు అన్నింటిలో కూడా నమ్మదగిన దేవుని సేవించడం మనము మరవకూడదు, ఆరాధించడం మనం మరవకూడదు, ఆయన స్థితించడం మనం మరవకూడదు. ఆయనే గణపరిచే వారిగా, ఆయనే గొప్ప చేసే వారిగా, ఉండే వారిగా ఉంటారు. ఎందుకనగా పరిశుద్ధ లేఖనాలు చదివిస్తూ ఆయన గణపరిచిన వారిని ఆయన గణపరిచే దేవుడిగా ఉన్నారు. ఆయన మహిమపరిచే వారిని ఆయన మహిమపరిచే మనం ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని జాగ్రత్తలో దేవుడు ఎందుకు ఉద్దేశించి చూస్తున్నాడో మనకు అర్థమవుతుంది. తెల్లవారని మీరు వెళ్ళిపోవాలంటారు. కావున దావీదు అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశంలోకి పోవాలని ప్రయాణమై ఫిలిష్తీయుల దండెత్తి ఇశ్రాయేలునకు పోయి, అయితే ఈ ఇశ్రాయేలుకు పోయిన ఫిలిష్తీయుల దేశంలో వెళ్ళాలని దావీదు ప్రయాణమై పోతున్నారు. గమనించినప్పుడు ఇటువంటి సమయంలో రాజుగారు ఇచ్చిన పట్టణాన్ని ఏం చేశారంటే రాజుడు పట్టుకెళ్ళి పట్టణం మొత్తాన్ని తగలబెట్టేది. తనకున్న పిల్లలను తన భార్యను కూడా తీసుకెళ్ళిపోతూ వచ్చారన్నమాట. ఎంత అవమానకరమైన పరిస్థితి. ఒక పక్కన రాజు ఏమన్నాడు, నువ్వు నా దృష్టిలో ఏ తప్పు చేయలేదు, నా దృష్టిలో నువ్వు ఎట్లా కనపడుతున్నావు, దేవదూతలు కనపడుతూ ఉన్నావు. ఇటువంటి వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినాయి. అదే వ్యక్తికి ఎంత కష్టం వచ్చిందంటే పట్టణమే తగలబెట్టి వెళ్ళిపోయేది. దావీదుని వార్తలేని ప్రజలు. అయితే దేవుని బిడ్డలంగా మనం తెలుసుకోవాలని సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకు మాట తెచ్చుకున్నట్టే మనం దేవుని ఎదుగుతూ ఉంటే ఇప్పుడు వర్తలేదు, ఏదో రకంగా చేస్తూ ఉంటాడు, పొరపడానికి ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక రకంగా నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రకంగా అల్లం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఎటువంటి పరిస్థితులైనా నమ్మదగిన దేవుడు, సాగుల దేవుడు ఆయన. కనుక ఆ దేవుడిని మనము గుర్తుపెట్టడం, దేవుడి నామ మహిమార్గంగా మన ప్రకటించడానికి దేవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. అలాగే మనకు 34 నేను ఎల్లప్పుడు యెహోవాను సంకీర్తించదను, నిత్యము ఆయన కీర్తన నోట ఉండదు. ఈ పరిస్థితులు తనున్న పట్టణాన్ని రాజుగారు ఇచ్చిన టెక్నోలజీ ప్రాంతాన్ని వీళ్ళు అగ్ని వేసి కాల్చేసి ఇంత అవమానకరమైన పరిస్థితులు ఇచ్చినప్పుడు కూడా వారు ఏమంటారు, నేను ఎల్లప్పుడూ నా దేవుని నేను కనుపిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట నిండును అని దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. మనము ఎవరైనా కావాలి అని మాట చేస్తూ ఉన్నాడో అంతలో గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉంది. ఏకప్రస్తుతం మంచి దేవుడు, మహిమగలిగిన దేవుడు కనుక ఆయన మహిమాత్మతో మనకు బలపడుతూ తన జ్ఞానంతో మనం నింపుతూ రాజకీయములు అశ్రముల వంటి కలిగి సిద్ధపరచడానికి దేవుడు తన నీతితో తన జ్ఞానముతో దేవుడు మనకు సహాయం చేసినందుకు కలుగుతాం. 2వ వచనం చూస్తే యెహోవాను బట్టి నేను అతిశయించుకున్నాను. శత్రువు ఏమి ఈ రకంగా చేస్తున్నది, ఒకసారి నుండి ఒకసారి తరంబడుతూ వచ్చేది. తరంబడుతూ వచ్చిన తర్వాత ఏ రోజు దగ్గరికి వచ్చిన ఆరోగ్యాన్ని శిక్షవాడు నా దగ్గర ఉండసాగకూడదు అని చెప్పేసి మాట్లాడేది. మాట్లాడిన వ్యక్తి మళ్ళా కొంచెం దానికి ఒక
ప్రాంతానికి ఇచ్చిన వ్యక్తిగా ఉన్నది. అదే అదే ప్రాంతాన్ని ఇలా వ్యక్తులైన వారు తగలబెట్టేసిన పరిస్థితులు. ఇటువంటి సమయంలో కూడా దావీదు ఏమన్నాడంటే, నేను యెహోవాను బట్టి అతిశయించుతున్నాను. ఏంటి మహిమ కలుగును. మనకు ఏదైనా చిన్న సమస్యలని దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా మీద తెచ్చి లేదు, దేవుడు నా మాట లేదు, ఎన్నో మందికి దేవుడు ఉపయోగపడుతున్నాం. కానీ ఇంత గొప్ప, ఎందుకంటే దావీదు మన అందరి జీవితాలు కూడా ఒక ప్రామాణికంగా ఉంటాం. దావీదుని బట్టి మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. దావీదు పడిపోయి దావీదు గుడారని ఆయన పచ్చే దేవుడు ఎక్కడ పడిపోయి ఏ స్థితిలో పడిపోయి దావీదు గుడారం ఏ విధంగా ఉంది, మనం ఎందుకు పడిపోయి ఆయన ఎట్లా ఉన్నాం, మనం ఎట్లా గమనించుకునే వాడుగా ఉంటుందిగా. ఇప్పుడు గమనించారు, యెహోవాను బట్టి నేను అతిశయిస్తున్నాను. ఈ పరిస్థితులు వచ్చినా యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. యెహోవాను బట్టి అతిశయించిన ప్రాంతంలో అదే స్థితిలో ప్రాంతాన్ని సాగు చేస్తే అదే స్థితిలో ప్రాంతంలో మళ్ళా ఏం చేస్తుందంటే దేవుడికి మారపెట్టేది. దేవుని బట్టి ధైర్యం చేసుకున్నాడు, ఏదైతే పోగొట్టుకున్నాడో దానంతటిని తిరిగి తెచ్చుకోగలుగుతూ వచ్చాడు. దేవునికి మహిమ కలిగినారు. అలాగే ఎందుకు మాట జ్ఞాపకం చేసుకున్నారంటే, మనము చిన్న పరిస్థితుల్లో ఉన్నా, లేకపోతే మనము ఆనందకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, దేవుడి నామ మహిమార్థంగా మనం ఆయన ఆయన కడుపుకి ఆకలి అవుతుంది, దేవుడిని కనపడు, లేకపోతే కడుపు నిండింది, దేవుడిని కనపడు. భక్తుడు అంటాడు, నేను సంపన్నమైన స్థితిలో ఉన్న నేర్చుకున్నాను, దీనమైన స్థితిలో ఉన్న నేర్చుకున్నాను, ఆకలిగా ఉండటం నేర్చుకున్నాడు, ఆకలి కడుపు నిండి తృప్తిగా ఉండటం కూడా నేర్చుకున్నాను. ఈ భక్తి జీవితంలో ఎంతో అవసరమైంది. తిందాం అర్థమవుతుంది. ఎందుకు అవసరమైందో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏం చేయాలనుకుంటాడు దేవుడు? రాజకీయములకు అవసరముల వంటి వారిగా చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కాబట్టి అతిశయించిన వ్యక్తి యొక్క అతిశయాన్ని దేవుడు గుణీకరించడానికి దేవుని బట్టి అతిశయిస్తూ, దేవుని బట్టి ధైర్యం చేస్తూ, ఏది పోగొట్టుకున్నాడు దాన్ని మళ్ళా తిరిగి సంపాదించుకోగలిగి వ్యక్తి దగ్గర మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు, మీరు దాన్ని సంతోషించగలరు. కష్టములు, కన్నీళ్ళు, వేదనలు, అవమానకరమైన పరిస్థితుల్లో దేవుడు సేవించాడు కనుక, సేవించిన దేవుడు తన కష్టాన్ని వీచాడు కనుక దేవుడు దాన్ని వీచేస్తారు, దీన్ని సంతోషిస్తారు. దేవుని మహిమకలుగుతారు. దీని దగ్గరికి పోయి అమ్మ నాకు ఇదిగో కష్టం వచ్చింది, నాకు ఎక్కడ వచ్చిందని చెప్పేసి వాళ్ళ ముందు మనం కుండిపోయేవారు కాక, వారి జీవితం కూడా లేవనెత్తబడాలంటే మనం దేవుని సృష్టించేవారుగా, దేవుని అతిశయించేవారుగా, దేవుని మనం మహిమార్గంగా బ్రతికేవారుగా ఉండాలి అంటున్నాడు. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయడము. నీకేమీ లేదా, అయినా నువ్వు నాతో కూడి దేవుని గణపరచు. నువ్వు కడుపు నీళ్ళు ఉండవా, అయినా నువ్వు నాతో కూడి దేవుని గణపరచు. దేవుని గణపరుస్తుంటే దేవుడిని నుంచి గణపరుస్తూ దేవుని ఎంతో గొప్ప చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలిగిన కొన్ని కష్టాలు ఇచ్చి ఇంకా భయంకరమైన పరిస్థితులు సాధించారు. అయినను వాయుడు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని నామ మహిమార్థంగా బ్రతుకుతూ వచ్చారు. ఈరోజు మనకెంత జ్ఞాపకం చేస్తున్నారంటే, 3 దినాలు కూడా జ్ఞాపకం చేస్తే పరిస్థితి వచ్చినాం. ఆ పరిస్థితుల్లో దేవుని మనం విడిచిపెట్టి పడిపోయే వారిలో ఉండకూడదు. దేవుని హత్తుకుని జీవించే వారిగా, దేవుని వెంబడించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షములో ఆయన జీవించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మంచి కలుగుతాడు. మరి ఇప్పుడు స్థితించే ప్రజలను దర్శిస్తున్నాడు. ఈ స్థితించే ప్రజలను ఎట్లా చేస్తున్నాడంటే రాజకీయములు, ఆశ్రములుగా ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే మళ్ళా దేవత వచ్చినట్టుగా పరిస్థితి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ ఆశ్రమం యొక్క గుణ లక్షణాలు ఏంటో చూద్దాం. చూడండి, 7 గ్రంథము 7 గ్రంథము 7 గ్రంథము 7 గ్రంథము
39వ అధ్యాయం, యోబు గ్రంథం 39వ అధ్యాయం 449వ పేజీ, 39వ అధ్యాయము 18వ నుంచి చదువు. గుర్రానికి ఏముందంటే బలం ఉందంట. ఇప్పుడు యోగా వారిని దర్శించి సైన్యములకు అధిపతి అది యెహోవా మందవలి అన్న యోగా వారిని దర్శించి ఏం చేయాలనుకుంటున్నాడు? బలవంతుని చేయాలనుకుంటున్నాడు. మొదటి గుర్తులు దేవునికి మహిమ కలుగుతున్నారు. నువ్వు స్థితిస్తూ ఉంటే స్థుతించే బలవంతులు పెట్టేయాలి. గుర్రానికి ఏమంటారంటే బలం ఉంది. తర్వాత జూలు వెంట్రుకలతో దాని మెడను కత్తిగా నిరసవలి అది గంతులు వేయినట్లు చేయుదుగా. అది జూలు వెంట్రుకలతో కప్పబడుతూ వచ్చిందంట. తర్వాత చూస్తే గంతులు వేసేదిగా ఉంది. దేవుడితో మహిమ కలుగుదగాక. క్రీస్తు వేసినంత ప్రభుత్వ దేవుని బిడ్డగా మీరు ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేస్తారు. దేవుడు వంటి సంతోషించి ఆనందించి గంతులు వేసే వారంగా మన విశ్వాసం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే కష్టములనైనా కన్నీరులోనైనా అవమానంలోనైనా ఆయన బట్టి అతిశయిస్తూ ఆయన్ని ఆనందిస్తూ ఆయనే స్థితించే వారిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారంటే సంతోషించి గంతులు వేసేవారుగా చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. కరెక్ట్ గమనించినప్పుడు 21వ వచనంలో మైదానంలో అది కాలు దిగి తన బలమును బట్టి సంతోషించును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మైదానంలో యుద్ధ భూములు అదేం చేస్తున్నాయంటే తన కాలు దిగి మనకున్న బలాన్ని బట్టి సంతోషిస్తుంది. మనం ఏం చేయాలనుకున్నాడు? రాజకీయంలో అశ్రములు వంటి వారికి చేయాలనుకున్నాడు. ఇప్పుడు నిన్నదనం చెప్తూ వచ్చాడు, యుద్ధం ఎదురైనా ఏ పరిస్థితి ఎదురైనా మన బలం ఏంటి? కలుగునగా ఆయనే నాకు బలాన్ని ధరింపజేసిన వాడు అని దావీదు దేవుణ్ణి కనపరుస్తున్నాడు. ఆయనే నాకు జ్ఞానాన్ని వాడు దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధ భూమిలో ఈ మైదానంలో ఈ గుర్రం ఏం చేస్తూ ఉందంటే మన బలాన్ని బట్టి కాలు తిరిగి సంతోషిస్తాడు. కాలుకి అంటే పరిగెత్తడానికి. తర్వాత చూస్తే అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. హల్లెలూయా. అది ఏం చేస్తుందంటే ఎదుర్కొనే వాడు ఆయుధాలు బట్టి వచ్చినగా ఆ గుర్రం వాడిని ఎదుర్కొనేదిగా ఉంటుంది. పరిస్థితులు నాశాలు దేవునికి మహిమ కలుగుతుందా. హల్లెలూయా. క్రీస్తు చేసినందుకు మనం గమనించినప్పుడు ఆ యొక్క భక్తుడు ప్రవక్త చేస్తూ ఉన్నాడు, వల వేస్తూ ఉన్నదా. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఆయుధం నుంచి వల. ఆ వల వేసి ఎరవేసి వల వేసి గుర్తులు ఆడుకుంటూ ఉన్నాడంటే జ్ఞానం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడి దగ్గర ఉన్న ఆయుధాలు జ్ఞానం ఉంది, వల ఉంది, తర్వాత గుర్తులు అసలు ఎర ఉంది. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి ఆయుధాలు తీసుకొచ్చిన వ్యక్తికి ఈ గుర్రం ఏం చేస్తుంది? ఎదురుపోతుంది. దేవుడికి మహిమ కలుగునగా. నా మాటలు అర్థమవుతుందా? తీసుకొచ్చినందున ప్రభుత్వ ఎన్నో నన్ను కూడా ఆయన నీతిగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆయుధములు తీసుకొచ్చిన వ్యక్తితో పోరాడటానికి గుర్రము ఎదుర్కొనేటట్లుగా వాడు ఎదురుపోతూ ఉన్నాడు. 22వ వచనం అది భయము పుట్టించడాన్ని హెచ్చరించి నీతి నొందకుండాను. హల్లెలూయా. భయం కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది. శత్రువు భయం పుట్టిస్తున్నాడు. భయం పుట్టించడాన్ని గుర్రం ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. మరి నిన్న ఎట్లా చేయాలనుకున్నాడు? మన జీవితం ఎట్లా మార్చాలనుకున్నాడు దేవుడు? అటువంటి ఆశ్చర్యంలాగా మార్చాలను దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నీతి నొందకుండా నువ్వు భయపడదంట. ఆ ఆయుధాలు పట్టుకొచ్చేవాడిని ఆ పరిస్థితులన్నీ చూసి వాడిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఖడ్గములు చూసి వెనుకకు తిరగదు. దేవునితో ఖడ్గాన్ని చూసి వెనుకకు తిరిగే స్వభావం ఆ గుర్రంతో లేదు. ఆ యొక్క అత్వానికి అటువంటి స్వభావం లేదు. దేవుని ప్రజలంగా దుష్టుని ఎదిరించే వారిగా మన ఉదయం ఉండాలి. దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వారు పట్టణాన్ని తగలబెట్టారు. కానీ దావీదు ఏం చేశారు? వారిని చూసి భయపడి నీతి నందలు మళ్ళా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. సైన్యాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతుంది. దేవుని బిడ్డలుగా మనము ఆశించిన రీతిగా దేవుని ఎందు ఫలించినట్టుగా మనం ఫలభరితమైన జీవితం కొరకు దేవుడు మన పట్ల ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడినట్టుగా దేవుడు జీవించే సహాయం చేసుకుంటారు.
గుర్రం చూసి వెనుకకు తిరగదు. అంబులు పొదియు కలతలలాడు గీతలను బంధమును దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తును. హల్లెలూయా. మనం పిరికి వారిగా ఉండకూడదు. వాక్యం అంటుంది పిరికి వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. ఇప్పుడు గలగలలాడించే ఆ ఏంటది కలకలలాడు ఆ ఈకలను ఆ బరుకులను గలగలలాడిస్తూ ఉన్నట్టుదంట ఈ గుర్రానికి ఏమవుతుందంటే ఉద్దండమైన కోపం వచ్చేసి బహుగా పరిగెత్తుతూ ఉంది. దేవునికి మహిమ కల్పిస్తాక హల్లెలూయా. మీరు ఎవరవుతా పడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన దాకా హల్లెలూయా. తర్వాత గమనించినప్పుడు అది బాకానాదం విని ఊరక ఉండదు. బాకానాదం విని యుద్ధభూమిలో ఆ బాక ఊదినప్పుడంతా అది మౌనంగా ఉండేది కాదు. ఏం చేసింది? యుద్ధం చేసేదిగా ఉంది. యుద్ధం చేసేదిగా ఉంది. దేవునికి మహిమ కలిగిన దాకా నిన్ను నన్ను కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుడు. దేవుడి నామ మహిమార్థంగా బ్రతకడానికి గమనించినప్పుడు ఉద్దండ కోపంతో పరిగెత్తింది. అది బాకానాదం విని ఊరకుండదు. బాకానాదం విన్నప్పుడల్లా అది ఆమె అనుకుని దూరము నుండి యుద్ధవాసన తీసుకొని తెలుసుకోండి. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధం కోసిన విలును ఈ విధంగా ఏమనుకుంటున్నట్టు ఆ బాకానాదము విన్న తర్వాత ఆహా అనుకుంటుంది. ఎందుకని నేనే లేదు, వెనక దిగే మనసే లేదు. తర్వాత బలాన్ని ధరించుకున్నాం, జీవించగలిగిన శక్తిని ధరించుకున్నాడు. క్రీస్తు చేసినందున ఓ నా సంగమా నీవు చేయగలిండు అని ప్రభు జ్ఞాపకం చేసి దేవుని మహిమార్థంగా చేయగలిగి దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు జ్ఞాపకం చేసి యుద్ధవాసన వినపడుతూ ఉంటాం. ఆహా ఓహో అనుకుంటాం. యుద్ధం అంటే భయమేమి లేదు, వెనుక తిరిగే మనసైనా లేదు, సాధ్యం అంటే భయమేమి లేదు. చూస్తే ఆ శత్రువు యొక్క ఆయుధాలు ధరించుకుని శత్రువు వస్తుంటే శత్రువుని ఎదుర్కోవడానికి నీతినందేదిగా లేదు, శత్రువుని హెచ్చరించేటట్లుగా ఉన్నది. అంటే పరిపూర్ణమైన బలము ధరించుకుని కాలు దిగుతూ ఉంది గుర్రము. దేవునికి మహిమ కలిగిన దాకా క్రీస్తు చేసినందున ప్రభు చేత నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యము చేత బలాన్ని ధరించుకొని కాలు దిగే రీతిగా కాలు దోమంటే ఎవరి మీద తింటే వారి మీద మనం పోట్లాడే పరిస్థితులు కాదు. శత్రు ఆత్మీయులు ఎదవలేకోకుండా చేసే శత్రు, దేవుని కొరకు నిలబడనికోకుండా చేసే శత్రువు, దేవుని మార్గం వడ్డీలకోకుండా చేసే పరిస్థితుల నుంచి ఎదుర్కోవడానికి ఆత్మీయమైన బలాన్ని ధరించుకునే వారిగా ముందుగా ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు ఈ విధంగా చేయాలనుకుంటున్నారంటే వారిని సూచించే వారిని ఈ విధంగా చేయాలని దేవుడు అనుకుంటున్నారు. సూచించే వ్యక్తిగా దావీదు జీవితంలో చూస్తూ వచ్చాం. అదే విధంగా ఉన్నాడంటే వాటి జీవితంలో అశ్రమం వంటి వాటిగా పోరాడుతూ ఉన్నాడు, చెల్లిస్తూ ఉన్నాడు. దేవునికి నన్ను కలగలేదు చూసి వేసినందున ప్రొఫెసర్ ఇంకా జ్ఞాపకం చేస్తున్నారు. ఇదే యోగు గ్రంథం. మొదటి అధ్యాయము 21 వచ్చిన చోటు. మొదటి అధ్యాయం 21. పరిస్థితులన్నీ ఇప్పుడు దాకా ఈ యోగు ఎట్లా ఉన్నాయి? దేశమునందు యోగు అనగా మనుషుడు ఉండను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని నుండి భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడును. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి అతనికి 7,000 గొర్రెలను 3,000 వంతులను 500 జతల ఎద్దును 500 ఆడుగాడులను కలిగి బహుమంది పనివారును అతనికి ఆశ్చర్యను. అతడు తూర్పు దిక్కును దీనిలందరిలో అతడు గొప్పవాడిగా ఉండను. దేవుడికి కలిగి గొప్ప వ్యక్తిగా ఉన్నారు, పిల్లలు కలిగి ఉన్నారు, ఆస్తులు కలిగి ఉన్నారు, న్యాయవంతుడిగా ఉన్నారు, యథార్థ ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఇటువంటి వ్యక్తికి ఏం జరుగుతూ వచ్చింది? దేవుని యొక్క లేఖనాలు చూస్తే పరిశుద్ధ వాక్యం నమస్కారం.
మొదటి అధ్యాయం 17వ వచనం చదువు. తన అన్నయ్య వారు భోజనం చేస్తూ ద్రాక్షారసం పానం చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఒక దోస అతని దగ్గరకు వచ్చి ఎద్దులు నాగలి దున్నుతూ ఎద్దులు నాగలి దున్నుతున్నారట. గాడిదలు వాటి సమీపమున మేస్తూ ఉన్నది. అయితే సేవాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఎప్పుడు ఎట్లున్నది? ఎద్దులు కలిగిన వ్యక్తిగా, గాడిదలు కలిగిన వ్యక్తిగా. అయితే ఇప్పుడు వచ్చేది వాటిని పట్టుకుపోతూ వచ్చాడని తర్వాత గమనిస్తాడు. 15వ వచనం. జరుగుతూ ఉన్నాం కానీ మళ్ళా ఇంకొకటి వెనకాల పరిగెత్తుకు ఉన్నదని పరిగెత్తుకు వస్తుంది. 16వ వచనం. అంతటా అతడు ఇంకా మాట్లాడుతుండగా మరి ఒకడు వచ్చి దేవుని ఆజ్ఞ ఆకాశం నుంచి గొర్రెలను అనువారిని రగులు పెట్టి కాల్చి వేసాను. దాన్ని నీకు తెలియచేసినప్పుడు నేను ఎక్కడనే తప్పించుకొని వచ్చాను. ఇప్పుడు గొర్రెలు పోయి పనివారు కూడా పోతూ వచ్చారు. వాడిగా ఉన్నారని రాయబడుతూ వచ్చింది. మరి 3,000 గొర్రెలు కలిగి వంతులు కలిగి 5,000 గొర్రెలు వంతులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడని రాయబడుతూ, ఇంత గొప్ప వ్యక్తి గొప్పవాడిగా ఉన్నాడంటే ఆ దేశంలో తర్వాత జరుగుతూ వంతుల మీద పడి అర్థము చేత ఆ పనివాడిని వంతుల మీద పడి వాటిని కొనిపోయి అర్థము చేత పనివాడిని పంపిరి. నీకు దాన్ని తెలియచేయటకు నేను ఒక్కడిని పట్టించుకుని వచ్చాను. వంతులు కూడా పోయి, ఎద్దులు పోయి, గాడిదలు పోయి, వంతులు పోయి, గొర్రెలు పోయి. తర్వాత అర్థం జరుగుతుంది. ఏమేమి కలిగి ఉన్నాడో అన్ని ఒకదాని కలవు. ఇప్పుడు పిల్లలు అన్న ఇంటిలో భోజనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉండగా సుడిగాలు వచ్చిందంట. ఆ ఇంటికి 4 మూలలు కొడుతూ వచ్చింది. ఆ ఇల్లు కోలబడింది. వారు అక్కడ చనిపోదని చెప్పేసి మరొక వ్యక్తి వచ్చి చెప్తూ ఉన్నారు. 20వ వచనంలో అప్పుడు యోగులు తన పైవస్త్రం పెంచుకొని తల వెంట్రుకలు కొడుకుని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి తనను నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరుని వచ్చుకొని దిగంబరుని అక్కడికి తిరిగి వెళ్ళాడను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం స్తుతి కలుగును గాక. మంచి దేవుడిగా జ్ఞాపకం చేసుకున్నాను. దినాలు పడ్డవి, కడవరి కాలంలో ఉన్నాము అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉండబో ఏ పరిస్థితికైనా ఆయన సాయం దేవుడు ముందు ఆయన పెట్టుకుని పరిస్థితులు ఏ విధంగా వచ్చినా మనం చేయవలసింది మన సేవకుడు దేవుని చేస్తానన్నట్టుగా పోయినా ఆయన లేచి దేవుణ్ణి చూపిస్తున్న నేను వచ్చింది దిగంబరుగా వస్తున్నట్టుగా దేవుడు తెచ్చుకోలేదు. దిగంబరుగానే నేను మళ్ళా అని దేవుని నామని చూపిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు ఏ కుటుంబమా ఈ రోజు మనతో ఈ మాటలు తెలియజేసే దేవుడు మరొక దినాన మన పరిస్థితి జరిగిన దేవుడు, మరొక దినాన మన పరిస్థితి ఏ పరిస్థితికైనా దేవుడు కాదు అనే ధైర్యం మనలో ఉండటానికి పురాణానికి ఏమొచ్చింది? బలము ధరించుకున్నది, బలముతో ఏం చేస్తుంది? కాలు దిగుతూ ఉంది, పరిగెత్తుతో ఓపికతో విశ్వాసంతో పరిగెత్తడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. పరిస్థితులన్నీ కళ్ళ ముందుకు వచ్చినట్టుగా ఉన్నప్పటికీ కూడా
మనం ఎట్లా ఉండాలంటే ఆ గుర్రం ఏ విధంగా విశ్వాసంతో ఓపికతో తనకు బలంగానే నాలుగు పరిగెత్తుకుంటూ ఈ సందర్భంలో ఓపికతో పరిగెత్తే వారిగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. పరిగెత్తుతున్న దాకా ఆమె మంచి దేవుడికి సెలవిస్తున్నాడు. యోగా వారిని దర్శించి సైన్యములకు అధిపతి యెహోవా మండవలో ఉన్న యోగా వారిని దర్శించి వారిని రాజకీయములకు అశ్వములు వంటి వాటిగా దేవునికి మహిమ కలిగిన అని యేసుక్రీస్తు మంచి దేవుడిగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మనం దేవుని స్థుతించాం, ఇక స్థుతించిన అవసరం లేదు అని అనుకుని మానివేశానికి అందుకే గత కాలంలో చెట్టు ఈ నోట ఎల్లప్పుడూ ఉపవాస ప్రాంతంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నేను నిత్యంగా దేవుని స్థుతించాను. దేవుని బిడ్డలంగా మనం బ్రతికే వరకు ఆ స్థుతి ఏం చేస్తుంది, మనకు బలాన్ని ఆ స్థుతి వెనకనిచ్చి దేవుని గొప్ప చేస్తున్న కలదు దేవుడు సహాయం చేస్తుంది. ఆ జీవితాన్ని అదే ఏడు యొక్క జీవితం స్థుతించిన ఏడు యొక్క జీవితం మనం చేస్తే తిరిగి మళ్ళా రెట్టింపు రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా పరిస్థితులైనా సెలవిస్తూ ఉంటుంది. చూడండి తర్వాత 42వ అధ్యాయం 10వ వచనం. రెండంతల అధికముగా ఎవరు లేదంటే అవమానం వచ్చింది. ఎంతమంది పిల్లలు కలిగి ఉన్నాడు, పట్టణంలోని గొప్ప వ్యక్తి అని పేరు గంచిన వ్యక్తిగా ఉన్నాడు. అదే వ్యక్తి ఏమైపోయాడంటే శూన్యమైపోయాడు. తగినది అట్లా అలగెక్కలేని పరిస్థితులు కనపడు. చూసిన వాళ్ళందరూ కూడా ఏదేదో పాపం చేసేదంటే పరిస్థితులు వచ్చింది అన్నట్లుగా గ్రహించే స్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి మరవలేదు, దేవుని స్థుతించారు. దేవుణ్ణి స్థుతించిన వ్యక్తి జీవితం, దేవుని ఆరాధించిన వ్యక్తి జీవితం, దేవుని గణపరిచిన వ్యక్తి జీవితం రెండింతలుగా ఆశీర్వాదం పొందినట్టుగా పంచగలేనాచార్య 11 వచ్చింది. అప్పుడు అతని సహోదరులు అందరూ అతని అక్క చెల్లెలను అంతకు ముందు పరిచయులైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు తీసుకొని ఏదో అతని మీద రచించిన సమస్త బాధను గుర్తి ఓదార్చి ఇది ఒక్కొక్కరు 1,000 ఉండాలని చెప్పి ఇచ్చాను. దేవునికి మంచి అని దేవుళ్ళు చూపించిన వ్యక్తి జీవితం ఏం చేయబడుతుంది. వారందరూ విడిచిపెట్టిపోయారు. మళ్ళా వారందరూ తిరిగి వచ్చేటట్లుగా దానిది దేవుని చూపించే ఏదైతే అయిందో అదంతా తిరిగి వచ్చేటట్లుగా దేవుడు సహాయం చేసి దేవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా తిరిగి మళ్ళీ పొందుకునేటట్టుగా సహాయం చేస్తూ వచ్చారు దేవుడు. ఎవరు ఈ వ్యక్తులంటే దేవుని సూచించిన వారు. ఏ పరిస్థితిలో సూచించారు? మనకు ఏదైనా పుట్టినరోజు వస్తే సూచిస్తాం, లేకపోతే మనకు ఏదైనా మేలు కలిగితే దేవుని అప్పుడు జ్ఞాపకం చేసిన ప్రార్థన అప్పుడు ఏర్పాటు చేస్తుంది. అయితే వారు ఏ స్థితిలో దేవుని సూచించారంటే కష్టమైన పరిస్థితి, అన్నిళ్ళలో కూడా సంతోషములు, వారికున్న ఆనందములు దేవుని సూచించిన వారిగా ఉన్నారు. ఆ స్థితి చేసే ప్రజల్ని దేవుడు ఏం చేస్తారంటే రాజకీయంలో అశ్వముల వంటి వారిగా చేస్తారు. తర్వాత గమనించి పనులు వచ్చిందో యెహోవా యోగు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అని మీరు సృష్టించిన వ్యక్తిని మరి అధికం మొదట ఆశీర్వదించిన దానికంటే ఇంకా అధికంగా ఆశీర్వదిస్తూ వచ్చారంట. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 5,000 ఓంట్లు పోయింది. ఇప్పుడు ఏం ఇస్తుంది? 14,000 గొర్రెలను, ఒంటెలను జతలుగా ఆయన యజ్ఞను, ఆడుగాడులను తిరిగానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. హల్లెలూయా. దేవుని పిల్లలంగా మనం తెలుసుకోవాల్సిన దేవుని మహిమార్థంగా మనం బ్రతకడానికి దేవుడు దేవుని బలముగా నింపబడటానికి దేవుడు ఉద్దేశించి దేవుడు సేవని జీవితంగా మన జీవితం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేసి కలిగి దేవుడికి మహిమ కలుగుతాను.
యుద్ధాన్ని చూస్తూ గుర్రం యుద్ధంలో కోపముతో ఎదురు పరిగెత్తు దేవుని పిల్లలంగా కష్టమా కన్నీరా వేదన గుండెలంటే ఏమండాలంటే దేవుడు నాకున్నాడు అతిథి నేను నా దేవుని అంటే అతిథి అని భక్తులంటే దేవునికి మహిమ కలుగుతుందా అలా జ్ఞాపకం క్రీస్తుకు విరోధమైన ఆత్మ క్రీస్తు బిడ్డల మీద అధికారాన్ని చూపిస్తూ క్రీస్తు పిల్లలను ప్రభుత్వం అపవాదం ఏం చేసింది దేవుని రకరకాలుగా శోధిస్తూ క్రీస్తు విరోధి ఆత్మ చేస్తూ ఉంటదంటే ఆయన సేవిస్తున్న పిల్లలు రకరకాలుగా శోధించారు. అయినను నా పక్షాన్ని ఎవరున్నారు, నా బలం ఎవరు, నా దేవుడే అని దేవుణ్ణి కలిగి ఆరాధన చేసేవారుగా మన ముందే తెచ్చి మన మనసుంటే ఆ మనసులో దేవుడు ఏం చేస్తారంటే తిరిగి రెచ్చించుగా ఆనందింపజేస్తారు. దేవునికి మహిమ కలుగులుగా కలుగు గమనించండి. చూడండి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం చదువు. భక్తులంటూ ఉన్నాడు, అంజూరపు చెట్లు తీసుకుంటున్నాను, నేను పంట వేసుకున్నాం, పంట ఏళ్ళు రాలేదు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అని దేవుడి మీద నింద వేయక దేవుడి నామం మహిమేరకంగా మనం బ్రతకడానికి దేవుడికి సహాయం చేస్తాడు. అంజూరపు చెట్లు తీసుకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు ఆకులేను, భూమిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, చాలలో పశువులు దాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను. దేవుణ్ణి బట్టి ఆనందించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు, నా రక్షణకర్త అయిన నా దేవుని నేను సంతోషిస్తాను, దేవుని సంతోషిస్తున్నాను, దేవునికి తీసుకోవాలి. ఏమీ లేవన్నా అందరూ చెట్లు ఆయిల్ వయసులో పూలు బీచులో ద్రాక్ష చెట్లు పనుల చెట్లు ఒలివ చెట్లు కాకులు అయినా రక్షణకర్త ఉంటే ఆనందిస్తుంది, సంతోషిస్తుంది, రక్షణకర్తని స్థితిస్తున్నాను. దేవునికి మహిమ కలిగినందున ప్రభుత్వం అడుగడుగున మన జీవితాన్ని ఎదిగిన దేవుడిగా ఇల్లు నన్ను ప్రేమాభివృద్ధిలోకి నడిపిస్తూ జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మహిమ కలుగుతుందా. మనల్ని విడిచిపెడితే దేవుడు మనం సరిచేయక, దేవుడు మనల్ని బలపరచడం మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే, దేవుడు నాకు ఏం ఏం చేయలేదు, ఇంకేం దేవుడు ఎందుకు నాకు ఆయన అవసరం లేదన్నట్టుగా మనం దూరంగా దూరంగా ఉంటాం. కానీ దూరంగా వెళ్ళిపోకుండా దేవుడు ఆయన హత్తుకొని జీవించేట్టుగా దేవుడు మనకు సహాయం చేసి దేవునికి మహిమ కలిగిన రాబోతున్న ఎందుకున్నాడుగా ఆయన కొరకు సంఘాన్ని సిద్ధపడవలసిన పరిస్థితులను దేవుడు మనకు జ్ఞాపకం చేసి ఆ సంఘాన్ని ఏమంటూ ఉన్నాడు చూడండి ఒకసారి. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినప్పుడు ఈ జీవితంలో ఏం జరుగుతుంది? సార్వత్రిక సంఘములో ప్రపంచములు ఏ దిక్కునున్న బిడ్డైనా దేవుని నామ మహిమార్గంగా బ్రతుకుతుంది. దేవుని చిత్తానుసారంగా జీవించడానికే దేవుడు సిద్ధపడుతూ ఉంటాడు. కేవలం మనల్ని గుర్తుపెట్టుకుంటున్నాడు మనగాని కాదు, కానీ జీవ జీవితంలో చూస్తే మనల్ని గమనాన్ని చిన్న చూపులు చూడబడుతూ ఉంది. అంటే ఏం జరుగుతూ ఉంది? ఆ జీవితంలో అవమానం కలుగుతూ ఉంది. ఆ అవమానకరమైన పరిస్థితుల్లో సహోదరులు ఏం చేస్తారంటే ఆమె తీసుకెళ్ళంట, మరి నా సహోదరుని నా మీద పోషించి నన్ను ద్రాక్ష తోటకు కావలి గట్టిగా చూసారు అని చెప్పేసి ఇంత ఉండకపోకుండా ద్రాక్ష తోట దగ్గర తిరిగి వచ్చారంట.
తెలియని ఏం చేస్తున్నారు, అవమానకరంగా చూస్తూ ఉన్నారు. తర్వాత 7వ వచనంలో నా 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 ప్రాణ ప్రియుడు నీ మందను నీ వెత్తక నీ చదవో మధ్యాహ్నం నీ వెత్తక నీ నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని చెప్పేసి ఈయన అన్నంలో తోలు వేస్తే అన్నం తీసుకొని శాస్త్రపాటు దగ్గర వెళ్తే ఈయన చేస్తూ ఉందంటే దేవుని వెతుకుతూ ఉండి దేవుని సంగముగా నీవు సిద్ధపడు. ఏ విధంగా అనగా రాజకీయములను అశ్వముల వంటి వారిగా సిద్ధపడు. అనందను తేలివేశారు, అనందను చింతపరిచారు, అనందను అవమానపరిచారు. నాకెందుకు బ్రత్ అనుకుందా అనుకోలేదు. ఏం చేస్తూ ఉంది, సత్యాన్ని వెతుకుతోంది. ఏం చేస్తూ ఉంది, దేవుని నామ మహిమార్గంగా బ్రతకటానికి ఆమె మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మందం ఎత్తకలేదువో మధ్యమానం ఎత్తక నేరకు వాటిని తోలేదువో నాతో చెప్పింది. ముసుగు వేసుకున్న దాంట్లో నీ జతకాండ్ల మంద యొక్క నేను ఎందుకు ఉండవలను నారి అని సుందరి అది నీకు తెలియకపోయినా మందని అడుగుజాడని బట్టి మంద కాకుండా గుడారం బట్టి ఈ నేత నా ప్రియుల పరో యొక్క రథోత్సవముతో నిన్ను చేర్చదను. అలెలుయ. ఈయన అవమానపడుతూ ఉన్నానని చెప్పేసి ఎన్నికలేదు కానీ మంద ఎక్కడ వేస్తూ అని మంద కాపుల దగ్గరికి దేవుని కలగదాక అని ఆ మంద కాపుల దగ్గరికి వచ్చిన ఆమె ఏమంటున్నాడంటే నా ప్రియుల స్వరత్వమిచ్చి తన స్వరత్వమిచ్చి కొనుక్కున్న సంఘం ఏమని పిలుస్తున్నది, నా ప్రియుల నేను నిన్ను పరువు యొక్క అశ్వములతో నిన్ను పోల్చేదాను. దేనికి మంచి కలిగిన పరువు యొక్క అశ్వములు అంటే ఐగుప్తు యొక్క అశ్వం. ఐగుప్తు యొక్క అశ్వం ప్రపంచంలో ఉన్న అశ్వాలు అన్నిటికంటే బలమైన అశ్వాలుగా గుర్తించినట్టు పరిస్థితులు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే పరువుల గురించి అశ్వాలు పెట్టినట్టుగా పరిస్థితులు కలిసిన ఇతర మాట పడిపోతాను. మొదటి రాజులు 10:28. గుర్రానికి ఎంత కట్టారంటే 150 తులముల వెండిమిచ్చి. అంటే ఈ గుర్రములు వేసినటువంటి బలమైన గుర్రములు ఈ ఎవరి అంటే పరో యొక్క గుర్రములు, ఐగుప్తు యొక్క గుర్రములు, ఐగుప్తు నుంచి తెప్పించేదంట. ఇప్పుడు దేవుడు సంఘం ఎట్లా చేస్తానంటున్నాడు, పరో యొక్క అశ్వముల వలె నిన్ను తేల్చేదను అంటున్నాడు. తీసివేసినందున మన జీవితాన్ని దేవుడు ఎట్లా సిద్ధపరుస్తున్నాడు, దేవుడు తిరిగే వారిగా కాక దేవుని బలాన్ని ధరించుకుని బాగా ఊదినప్పుడు ఆ గుర్రం ఏం చేస్తూ ఉన్నట్టు మరి ఉద్దాన కోపంతో ఎదురు పరిగెత్తుతూ ఉన్నాడు. ఆహావేదనుకుంటే పరిగెత్తుతూ ఉన్నాడు. దేవునితో మంచి కలుగుతా మంచి దేవుడిగా ఆయన రాబోతూ ఉన్న బాగా ఊదబడుతుంది, లేకపోతే యుద్ధం జరిగి బాగా ఊదబడుతూ ఉంది. దేవుని సృష్టించడానికి దేవుని సన్నిధికి రావటానికి బాగా ఊదబడిన వాతాన్ని ఊదబడిన పూర్ణ మనం ఏం చేసే వారిగా ఉండాలి, తెలిసే వారిగా ఉండకూడదు. సంఘాన్ని ఏం చేస్తూ ఉన్నది, పరో యొక్క అశ్వముతో పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరో యొక్క అశ్వం ఎట్లా ఉందంటే 10వ చూస్తే ఆభరణము చేత నీ శిష్యులను హారముల చేత నీ సంఘమును శోభిస్తూ ఉన్నది అని
ఫరో యొక్క గుర్రములు, ఐగుప్తు యొక్క గుర్రములు, అందంగా అలంకరించబడిన గుర్రములు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు కొన్ని గుర్రాలు మామూలుగా ఉంటాయి, కొంతమంది చక్కగా తీసుకునే వాళ్ళు చక్కగా అలంకరిస్తూ ఉంటారు. వాటికి ఏమో హారాలు పెట్టినట్టు అలంకరిస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లల దేవుని మనం కలిగి అలా జ్ఞాపకం చేస్తున్నారు. ఆయనకు విరోధంగా మనం ఉండగా, విరోధమైన ఆలోచించడం కదా, విరోధమైన ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. చెడులో నడవటానికి, లేకపోతే దేవుని దూషించడానికి, దేవుని వ్యతిరేకించడానికి, దేవుడు కాదు అంటానికి ఏమేమో చేస్తాం. అయితే దేవుని మీద మరొకసారి దేవుడు జ్ఞాపకం, ఈ దేవుని దూషిస్తూ ఉన్నావా, నిన్నే ఆయన ఏం చేస్తున్నారు, ఫరో యొక్క అశ్వం వల్ల నిన్ను ఆ యొక్క అశ్వములు అలంకరించదనే రీతిగా అలంకరిస్తూ ఉన్నాడు. దేవుడికి శృతి చేస్తూ ఉన్నాం, గణపరుస్తూ కొన్ని దాన్ని తిరిగి సంపాదించినట్టు గణపరుస్తూ, ఆ గణపరిచే వ్యక్తుల్ని ఏమన్నాడంటే రాజకీయములకు అశ్వములు అని మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలిగి ఆ అశ్వములుగా సంఘాన్ని ఇక్కడ ప్రేమిస్తూ మనమందరం మన జీవితాలు, ఒక్క జీవితం ఈ విధంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తారు. ఎందుకు మాట పెడుతూ ఉన్నాడు, ఎందుకు ఇంతగా మనకు బోధించాడు ప్రభు అంటే, మన జీవితం ఆయనతో సహవాసం చేసిన మన జీవితం, 7 దినాలు ఉపవాస ప్రార్థనకి చేరు వచ్చిన మన జీవితం అలా అడ్డము తీసుకొస్తున్నాడంటే గుర్రానికి ఎదురుగా అడ్డం తీసుకొస్తుంటే గుర్రానికి ఏం జరుగుతుంది, ఇంకా భయం వస్తుంది, ఇంకా ఒకసారి వస్తుంది, ఆహోగం అనుకుంటాం. దుష్టుడు బాణాలు వేస్తూ ఉంటాం, దుష్టుని యొక్క బాణంలో ఆర్తి వేస్తే కొట్టుగా ముందుకు సాగుదము దాకా ఆయన కలిగి మంచి దేవుని యొక్క నీతితో బ్రతుకుడిని కాక దేవుడి పరిశుద్ధ వార్తను మన వినికిలో జీవించిన కాక ఆమేన్. మంచి దేవుడుగా విశ్వాసంతో మీ చదువు మాటను ఆలోచించి తగినందు కలవరకు మన జీవితం జీవించడానికి ఈ మొదటి దిన దేవుడు ఆశీర్వదించండి. మన ఇంటిని దీవించి దేవుని దగ్గర నా ఆశీర్వాదం జీవితం ఈ విధంగా ఉండాలి. అవునా, మీరు నా పని చేసే మాత్రం ఈ విధంగా ఉంది, దేవుడితో నా సహవాసం ఈ విధంగా ఉంది, దేవుడితో నేను చేసే దినాలు ఈ విధంగా దినము ధరించినట్లుగా రాజకీయ ఆత్మీయనప్పుడు అనుకుంటూ అటువంటి నమ్మకమైన జీవితం నాకు నా పని ఆయన్ని గణపరుస్తూ ఆయన మండిపరుస్తూ జీవించేది అవమానమైన అన్నిలైన వేడమైన వారికి ఎటువంటి పరిస్థితులైనా ఆ పరిస్థితుల్లో వారు దేవుని సృష్టించే తమలో ఈ విధంగా మార్చబడుతూ వచ్చినట్టుగా పరిస్థితులు కనుక నిత్యము మన నోట దేవుని